ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 ఒక బస్సు అవుద్ది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీ ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. సార్ అది మెయిన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా డీజీ మీద ఏమైనా ప్రజలకి ఏమైనా ఛార్జీలు పెంచే అవకాశం అలాంటివి చేసే ఉద్దేశం లేదు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు పెడితే మాకు భారం పడదు, ఆర్థిక భారం పడదు. ఇవాళ రోజున ఎలక్ట్రికల్ బస్సులు అయితే మాకు కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా. ఎందుకంటే ప్రయాణం ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. మాకు 1,050 బస్సులు ఫస్ట్ మేము అనుకున్నాం. 1,050 బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 బస్సులకు మాత్రమే టెండర్లు ఆమోదించడం జరిగింది. 750 బస్సులకి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోయింది. 1 నెల 2 నెలల్లో బస్సులు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బస్సులు. ఇప్పటికీ కొన్ని ఎవ్రీడే స్క్రాప్ అయిపోతా ఉంటాయి. ఆ స్క్రాప్ అయిపోయిన స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. ఇవాళ మళ్ళీ డీజిల్ బస్సులు పెట్టే ఉద్దేశం మాకు లేదు. కారణం ఏంటంటే డీజిల్ రేట్లు అది ఆర్థిక భారం. ఆర్టీసీకి ఆర్థిక భారం పడకుండా ఉండాలి అంటే ఎలక్ట్రికల్ బస్సులే పెట్టాలి. ఎలక్ట్రికల్ బస్సులు పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా మరి వాళ్ళ వాతావరణ కాలుష్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు వెహికల్స్ పెరిగిపోయింది. కనీసం ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల్లోకి వెళ్ళిపోతే డీజిల్ ఆదా అవుతుంది, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. దట్ ఇస్ మోర్ యూస్ఫుల్. ఫస్ట్ 750 బస్సులు రాబోతా ఉన్నాయి విత్ ఇన్ 2 months లో. దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రికల్ బస్సులతోనే స్క్రాప్ అయిపోయిన బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి.